సరసం 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 గుర్రం 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 నరాలు తెగిపోతున్నాయి అమ్మా. నేను ఎక్కాలి గుర్రం నాకు కావాలి గుర్రం నేను ఎక్కాలి పోనకాలు లోడింగా మామూలుగా కాదు. సరసం డోంట్ స్టాప్ డాన్సింగా సరసం అంతే కదా. సరసం 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 బస్ కండక్టర్ అంటే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రాంక్ వరల్లి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్? మీరు చాలా మంది ఫ్రీ ఫైర్ పబ్జీ గేమ్స్ ఆడుతూ ఉంటారు. అందులోంచి అయితే డబ్బులు మనకేమి రావు. స్కిన్స్ కి మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. కానీ నేను డైలీ ఆడే గేమ్స్ తోటి 1000 రూపీస్ 2000 రూపీస్ సెండ్ చేసుకుంటున్నాను. ఆ గేమ్ ఎలా ఆడాలో, ఆ గేమ్ ఏందో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. అలా చూడండి, 400, 1500, 1300, 1000 ఇలా అన్నమాట. 6 months నుంచి నేనైతే ఫుల్ గా ఎర్న్ చేస్తున్నాను. బ్రాండెడ్ క్లాత్స్ వేయాలన్నా సరే, కొత్తగా నేను స్కూటీ కూడా బుక్ చేశాను. మనకేం కావాలన్నా సరే మన పాకెట్ మనీ మనమే ఎర్న్ చేసుకోవచ్చు. నేనైతే డైలీ 2000 రూపీస్ ఎర్న్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ గేమ్ ఎట్లా ఆడాలో నాకు తెలుసు కాబట్టి. మీరు కూడా 10 రూపీస్ 20 రూపీస్ పెట్టుకొని గేమ్ నేర్చుకోండి. ఆ గేమ్ ఎలా ఆడాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను కదా. ఇక్కడ మీరు నా ఎర్నింగ్ ప్రూఫ్స్ కూడా చూడొచ్చు. మొత్తం మీకు క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటున్నా. 200, 1300, 500, 400, 1000 ఖచ్చితంగా అయితే డౌన్లోడ్ చేసుకోండి. 41 రూపీస్ అయితే వస్తాయి మీ ఫోన్ నంబర్ తో యాడ్ చేయగానే. ఎన్ని టికెట్లు తెంపావో. లెక్క కూడా పెట్టనన్ని టికెట్లు దింపా. హాఫ్ టికెట్లా, ఫుల్ టికెట్లా? అది నా బస్సు ఎక్కే ప్యాసింజర్ ని బట్టి ఉంటది. బస్ బయోడేటా గురించి ఇందాక ఫోన్లోనే చెప్పావుగా. మరి నీ ఫ్లోర్ మీద నా బస్సుని ఎప్పుడు దింపమంటావు? నా బస్సుతో బ్రేక్ డాన్స్లు ఎప్పుడు చేయమంటావు? ఆ? అంటే టైలర్ వస్తా అన్నాడు. వాడికి నా సైజులు చెప్పాక మన డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. టైం పడుతుందా? పోనీ ఈ లోపల ఆ ఫ్లోర్ మీద డాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? ఇదిగో, ముందు నా ఫ్లోర్ మీద ఎక్కే డాన్స్ వేయాలి. నా ఫ్లోర్ మీద ఎక్కిన తర్వాతే దాని ఫ్లోర్ మీదకి ఎక్కాలి. ఆహా, పక్కలు ఎక్కడానికి కూడా పార్షియాలిటీ అన్నమాట. టైలర్ వచ్చినట్టున్నాడు. నేను ఇప్పుడే వస్తాను, ఆగండి. అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు అబ్బా మగాడు అబ్బబ్బా మగాడు మగాడు హా హా అబ్బబ్బా మగాడు 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 హా. తగులుతుంది. చి పాడు హా. నాకు కూడా తగులుతున్నాయి మేడం. ఏమనిపిస్తుంది? ఇంకోసారి తగులుకోవాలనిపిస్తుంది మేడం. నీ సూది మంచి సగ మీద ఉందన్నమాట. ఇప్పుడే సాలిడ్ సెగ తగిలేసరికి లోపల నా సూది స్విమ్మింగ్ చేస్తుంది మేడం. పాపం, అబ్బబ్బా స్విమ్మింగ్ పూల్ లేకుండా నీ సూది స్విమ్మింగ్ ఎలా చేస్తుందో ఏంటో.
హ్మ్, ఏం చేస్తాం మేడం, ఈ సమాజంలో స్విమ్మింగ్ పూల్స్ అన్నీ బిజీగానే ఉన్నాయి. పాడు హ్మ్, ఈరోజు నా స్విమ్మింగ్ పూల్ కూడా బిజీగానే ఉంది. పర్లేదులే మేడం, నా సూదికి సమయం వచ్చినప్పుడే మీ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తుంది. లోపల పెట్టు. ఏం పెట్టమంటారు? కాళ్ళు కొలతలు తీసుకోవాలి కదా. తీసుకోవాలి కదా. మరి పెట్టాలి కదా. పెట్టా కదా. లోపల పెడితే సరిపోతుందా? మరి ఇంకేం చేయాలి? నీ కాళ్ళకి మూమెంట్ రావాలి కదా. కాలు పెట్టిన ఫ్లోర్ స్మూత్గా ఉంటే ఆటోమేటిక్గా మూమెంట్ వచ్చేస్తుంది. హ్మ్. నా ఫ్లోర్ మీద ఇప్పుడే కాలు పెట్టావా ఏంటి? లేదు, ఎన్నిసార్లు పెట్టావో చెప్పు. చాలాసార్లు పెట్టాను. మరి మూమెంట్ స్టార్ట్ చేయి. చేస్తాలే. ఇదిగో డాన్సరు, ఆ? 5 నిమిషాల్లో వస్తా. ఈలోపు దాని ఫ్లోర్ ఎక్కావనుకో, తర్వాత డాన్స్ వేయటానికి నీ మ్యూజిక్ సిస్టమ్ వైర్లు తెంపేస్తా. ఆ? ఒసే సలోని, నా ఫ్లోర్ ఎక్కాకే నీ ఫ్లోర్ ఎక్కుతాడు. ఫ్లోర్ ఎక్కించుకున్నావు అనుకో, నీ ఫ్లోర్కి ఫైర్ అంటిస్తా. హా? పోవే సైకో మోహన్ దానా. సైకోల్కి స్కూల్ టీచర్ లాగా ఉంది కదండి. అదంతేలే గాని చెప్పండి కండక్టర్ గారు. మీ బస్సుని ఎన్ని సందుల్లో తిప్పారు? మ్యాక్సిమం సిటీలో ఉన్న సందులన్నిటిలో నా బస్సు దూరింది మేడం. అబ్బో, చాలా సీనియర్ బస్ అనుకుంటా. సీనియర్ బస్సులకే సీనియర్ బస్సు మేడం నాది. ఓహో, మీ వ్యూ పాయింట్ చూస్తుంటే అర్జెంటుగా నా విల్లును విరిచి నా బాణాన్ని బుల్లెట్ స్పీడ్లో దించాలని ఉందండి. నువ్వు బుల్లెట్ స్పీడ్లో దింపితే నా సెంటర్కి స్వర్గమేగా. మరి ఫ్లోర్లో దింపేమంటారా? అది ఫైర్ అంటిస్తానంటుందిగా. ఆ, తగులుతుంది. చి పాడు నాకు కూడా తగులుతున్నాయి.
చేతులు లేపండి. దివ్య గారు, చెప్పు. ఏంటండి నెల నెలకి మీ నార్త్ సైజ్ ఇలా పెరిగిపోతుంది? ఏం చేయమంటావు? నా నార్త్ కొండల లోపల లావా హిట్ పెరిగిపోతుంది. మీ కొండల్లో అంత వేడుందా? మామూలు వేడి లేదు. కొంచెం మీ కొండల్ని కంట్రోల్లో పెట్టండి. వాటికి తగ్గట్టు ఫిట్టింగ్ చేయడం కష్టం అవుతోంది. ఏటండి ఈడు లోపల కొలతలు తీస్తండా లేకపోతే సూదిదారి మీద కొడతండా? ఉస్. దీని కొలతలేమో గాని కింద నా కూతురు ఏడ్చి ఏడ్చి కోమాలోకి వెళ్ళేలా ఉంది. కూతురు ఏడుతుందా? నన్నేమైనా ఓదార్చమంటారా? నువ్వు ఓదార్పు యాత్ర మొదలు పెడితే అది నా అంతిమ యాత్ర మొదలు పెడతది. పైన 34. అమ్మ బొద్దింక! 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 తగులుతుంది. నాకు కూడా తగులుతున్నాయి. నీ సౌత్కి నా సౌత్కి ఏంటి అతుకులాట? పాపం నీ సౌతు నా సౌతు కలవాలని కలవరపడుతున్నట్టున్నాయండి. అంతే అంటావా? ఒకసారి కలిస్తే తెలుస్తుంది కదా. అంతేనా? ఒక్కసారి కలిస్తే ఈ అతుకులాట ఆగుతుందేమో. అవునా? ఈలోపు హాల్లో ఉన్న డాన్సర్ని దాని ఫ్లోర్ మీద ఎక్కించుకునిద్దేమో. వదిలేయండి, ముందు మన అతుకులాట గురించి ఆలోచిద్దాం. పద పద వెళ్ళి చూసొద్దాం. పదండి. లోపల కొలతల ప్రోగ్రాం జరగట్లా. అరేరరే, పాపం టైలర్ గాడు టేప్ తెచ్చుకోవడం మర్చిపోయాడేమో. నీకు అలాగ అర్థమైందా? లోపల కొలతలు జరగట్లా, కోలాటం జరుగుతుంది. దొంగముండా. ఇదిగో వాళ్ళ కోలాటం ప్రోగ్రాం అయిపోయేలోపు మన డాన్స్ ప్రోగ్రాం ముగిద్దాం పా. అంతే అంటావా? అంతే, నువ్వు పద. పద.